అసలు మరి ఒకవైపు మేము సైతం అన్నట్టు కూడా బస్సు యాత్ర చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 99% ఈరోజు హామీలన్నీ కూడా నెరవేర్చాము, రెండో అవకాశం ఇవ్వండి అడుగుతా ఉన్నారు. ఏంటి ఎలా ఉంటుందంటారు? ఏమండి నెరవేర్చాను అంటున్నారు, మాటల వరకే కానీ చేతల్లో లేదు, చూపించలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పథకాలు పెట్టారు, ఇస్తున్నాం అన్నారు. 100 మంది పెట్టినట్లు 10 మందికే వస్తున్నాయి, 90 మందికి అనవసరం. ఇక నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కానీ ఏంటి మీరు ఇచ్చేది? ఇస్తామని చెప్తున్నారు, 10 మందికి ఇస్తున్నారు, 100 మంది దగ్గర మీరు కట్టించుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించుకోండి. ఈ ప్రభుత్వం మాకు వద్దని మేము అంటున్నాం. ఎలా ఉన్నాయండి రేట్లు గతంతో పోలిస్తే? ఏమేమి పెరిగినాయి అంటారు అసలు? కూరగాయల ధరలు పెరిగినాయి, అట్లా నిత్యావసర ధరలు పెరిగినాయి, గ్యాస్ బండ్ల ధరలు పెరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గ్యాస్ ధర 600 ఉండేది, ఇప్పుడు 1200 అవుతుందండి. అలాగే నిత్యావసర ధరలు కాడ పప్పు ఉప్పు అన్ని చూసుకోండి, అన్ని ధరలు కాడ. అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు కాడ, కరెంటు బిల్లు ఒకటి. అసలు ఈ బొమ్మ ముందుకు వచ్చి చెత్త బండి కట్టకపోతే చెత్త తీసుకొచ్చి మా ఇంటి ముందు వేస్తానని గొడవ కూడా చేస్తున్నారు. అలాంటి రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయం మాకు వద్దని మేము అనుకుంటున్నాం. ఎలా ఉంది అమ్మ కరెంటు బిల్లు? గతంలో ఎంత వచ్చేవి మీకు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు అన్ని దారుణంగా. ఇప్పుడు అంటే 10 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 30 రూపాయలు అవుతుందండి. ఎక్కడ తీసుకొచ్చి కడతామండి? సంపాదన లేదండి. సంపాదన పెరిగితేనే కదా ఏదైనా మనం చేయగలిగేది. సంపాదన తగ్గింది, ఇవన్నీ ధరలు పెరిగిపోయినాయి. మేము బతకాలి. మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు, ఈ ఇబ్బందులు పడేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే ఇవి తొలుగుతాయని మేము భావిస్తున్నాం. అంటే మాది పేద ప్రభుత్వం, పేదలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాల ద్వారా న్యాయం చేశారని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతవరకు చేశారండి? ఆయనకి వాళ్ళ మాటలు చెప్పడం వరకే, చేతల్లో అయితే లేదు. ఒక్కసారి ఫ్యాన్ గుర్తుకు అన్నారు, ఆ ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన జనాలు అందరికి కూడా బుద్ధి వచ్చింది. ఆ ఫ్యాన్ ఉరేసుకుని వచ్చే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు ప్రజాస్వామ్యం. మహిళా అభ్యున్నతికి కృషి చేసింది ఏ నాయకుడు అండి అసలు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు అంటే మామూలుగా అంటే మహిళల కోసం అయితే ఎక్కువ కృషి చేసింది చంద్రబాబు నాయుడు గారు అండి. డ్వాక్రా గ్రూపులు కూడా పెట్టింది ప్రభుత్వం, ఆయన ప్రభుత్వమే. అలాగే అంటే పసుపు కుంకం కింద డబ్బులు కూడా ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఈయన రుణమాఫీ అని చెబుతున్నారు. ఒక్కొక్కరికి 10 రూపాయలు ఇచ్చేది 5 రూపాయలు అట్లా ఇస్తున్నారు. ఆయన అలా కాదు, డ్వాక్రా మహిళలందరికీ సమానంగా మనిషికి 10,000 చెప్పినట్లాగా ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చారు. ఈయన ప్రభుత్వంలో అట్లా రాలేదండి. ఒకరికి రూపాయి వచ్చింది, ఒకరికి 10 రూపాయలు వచ్చింది. అది ఈయన సమానత్వం కాదు, అది హెచ్చు తగ్గులు. కుల మతాలకి విభేదంగా నడుస్తున్నాడు ఈయన మతాలకి విభేదంగా పెట్టి, కులాలకి విభేదంగా పెట్టి, అన్ని కులాల మధ్య గొడవలు లేపి అదంతా చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం మాకు నచ్చలేదు, ఈ ప్రభుత్వం మాకు వద్దని మేము చెప్తున్నాం. అంటే ఎన్నికల ప్రచారంలో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలన్నీ కూడా ఇస్తాము అని చెప్పేసి అన్నారు కదా. ఈ రోజు ఎలా ఉంది అసలు పరిస్థితి? చాలా కష్టం, దారుణంగా ఉందండి. ఇస్తామని చెప్పారు కానీ చేతల్లో అయితే చూపించలేదు. ఇస్తామని చెప్పేసి అంటమే కానీ చేతల్లో అయితే మాకు చూపించలేదు. ఇంతవరకు చేయొద్దు డబ్బులు వేసామన్నారు, మహిళా డ్వాక్రా గ్రూపులకి డబ్బులు వేసామన్నారు. ఏ గ్రూపులు పడ్డాయండి? డ్వాక్రా గ్రూపులకి అసలు ఏ గ్రూపులకి కూడా రుణమాఫీ ఇంతవరకు పడలేదు. చేయూత పథకం ఇచ్చామో మేము బటన్ నొక్కేసామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఎవరికి బ్యాంకులో పడ్డాయి? ఎవరికి ఇంతవరకు పడలేదు, రూపాయి వచ్చిన పాపం లేదు. ఈ నిత్యోద్యోగులు కానీ, చెత్త పన్నులు కానీ అన్ని వసూలు చేస్తున్నారు. ఇంటి పన్నులు కానీ దారుణంగా రూపాయి ఉండేది 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఏమైపోతున్నాయి? ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? ప్రజల కోసం వాడండి, ప్రజల సంక్షేమం కోసం వాడండి. అంతేగాని ఇట్లాగా దారుణంగా మీరు అంటే కోట్లు గణించడానికే కానీ ప్రభుత్వంలోకి వచ్చింది ప్రజల సేవ చేయడానికైతే మీరు రాలేదు. అంటే మీకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా మద్యపాన నిషేధం చేస్తే నేను ఓట్లు అడుగుతానని చెప్పి ఒక హామీ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. అవును, రోజు మద్యపాన నిషేధం అడుగులు వేశారు, అసలు ఏం చేస్తారు? ఎక్కడ వేశారయ్యా? మద్యపాన నిషేధం అన్నారు, ఏమేమి వేశారు? తీసేశారు, ఇంకా వేరే బార్లు పెట్టారు, దానికి డబల్ రేట్లు వేశారు. తాగే వాళ్ళు ఎవరు మానట్లేదు. 100 రూపాయలు 300 పెట్టైనా కొనుక్కొని తాగుతున్నారు. అదేం అరికట్టలేదుగా. అసలు మద్యపానం నువ్వు నిషేధించి అప్పుడు ఓట్లకు వచ్చి అడుగు, మేము వేస్తామో లేదో అప్పుడు చూద్దు. కానీ అంతేవరకు కానీ ఇంతవరకు కానీ నువ్వు మద్యపాన నిషేధం కానీ ఏది జరగల. అదంతా నకిలీ మందు. ఈరోజు మందు తాగుతున్న ప్రతి ఒక్కరు కూడా సాయంత్రానికి ఫెరాల్సేసి ఇలా వచ్చి చాలా బాధపడుతున్నారు. మేము తాగే వాళ్ళు చాలా మందిని చూసాం, అది వాళ్ళకి తెలియట్లే, అలవాటు అయిపోయి అలా తాగుతున్నారు. కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది నువ్వు మద్యపానం నిషేధించి అప్పుడు ఓట్లు వచ్చాడు. రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. రెండో అవకాశం అనేది చాలా కష్టం అయ్యా. మాకు తెలిసినంత వరకు మేము చెప్తున్నాం కదా, మహిళలు మేమందరం కూడా ఈసారి రెండో అవకాశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వేసేది లేదు. ఎందుకంటే మాకు మాట ఇస్తే మాట నిలబెట్టుకునే చంద్రబాబు నాయుడు గారే. ఆయన ప్రభుత్వం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. రేపు ఫీజుల్లో కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కూడా మేము ఆలోచిస్తున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వంలో పిల్లలకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగాలు రోడ్డున తిరుగుతున్నారు, వాళ్ళు చెడు మార్గంలో నడుస్తున్నారు. ప్రతి దానికి కూడా ఎక్కడ చూసిన మందు లేదంటే గంజాయి, ఆ చెడు మార్గంలో నడుస్తున్నారు. పిల్లల భవిష్యత్తు ఏం బాగోలేదు. మేము ఫీజులు ఆలోచించి పిల్లల భవిష్యత్తు బాగుండాలని తెలుగుదేశం పార్టీ రావాలని మేము ఆశిస్తున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారంటారండి? 90% స్వాగతిస్తున్నారమ్మా, మేము చెప్పడం వరకు అయితే. అది మహిళల పాత్ర ఎలా ఉంటుంది ప్రధానంగా వచ్చే ఎలక్షన్లో? వచ్చే ఎలక్షన్ మహిళల పాత్ర బీభత్సంగా ఉంటుందని మేము చెప్తున్నాము.
మాకు మహిళలే ముఖ్యం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటేనే మహిళలు ఎక్కువ, మహిళల పాత్ర ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం.